మీద పడి హంగామా చేయాలి. టీడీపీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి. ఈసారి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వని చంద్రబాబు. సామాజిక సమీకరణాల వల్ల ఇవ్వలేకపోయారని బుజ్జగింపు. వర్మ, దేవినేని ఉమా, వంగవీటి రాధ, శ్రీనివాసరెడ్డి వంటి వారికి నిరాశే. ఒక కుటుంబంలో ఒకరికే పదవి అని చెప్పి రామయ్యను ఎలా ఎమ్మెల్సీ చేస్తారని ఆగ్రహం. ఇది ప్రధానంగా ఈ వార్త. అఫ్కోర్స్ ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే పిఠాపురంలో వర్మకు మాట ఇచ్చారు. కానీ పిఠాపురంలో వర్మకు మాట ఇచ్చారు మొదటి ఎమ్మెల్సీ ఇస్తారని, కానీ ఇవ్వలేదు అన్న ఒక ఆందోళన అయితే వర్మలో ఉంది. కానీ వర్మకు ఇవ్వకపోవటానికి కారణం వర్మనే. అతను చేసే చేష్టలు, అతను చేసే హంగామా, అతను పెట్టే ఇబ్బందులు. పవన్ కళ్యాణ్ గారిని ఆ నియోజకవర్గంలో ఆయనకి ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేశారు మనం చూసాం. అలాంటి వర్మకు ఇన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటే ఎమ్మెల్సీ ఇస్తే వర్మకు ఇక ఆగుతాడా? ఎమ్మెల్సీ ఇస్తే నెత్తి మీద ఎక్కువ కూర్చుంటాడు. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కంటే పైన స్థాయి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీ అంటే ఏం చేస్తాడు? ఇక పిఠాపురంలో హడావిడి మామూలుగా ఉండదు. మరి అట్లాంటి వ్యక్తికి అతనేం మంచిగా సద్భావనతో కలుపుకుపోయి ముందుకు సాగే వ్యక్తి కాదు కదా. అలా కలుపుకుపోయే వ్యక్తి అయితే ఎప్పుడో ఎమ్మెల్సీ మొదటి రోజే ఎమ్మెల్సీ ఇప్పించేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఇప్పించమని ఆయనే ఒత్తిడి చేసి ఇప్పించేవాళ్ళు. కానీ అలాంటి వ్యక్తి కాదు కాబట్టి ఆయనకి ఆపారన్నది అక్కడ మాట్లాడుకుంటున్న మాట. ఇక వంగవీటి రాధాకైతే ఎమ్మెల్సీ ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజులుగా ఉంది. డెఫినెట్గా ఆయనకి ఇంకా ఆ సమయం రాలేదా ఏంటి, ఆయనకు మాత్రం ఇవ్వలేదనేది ఒక వర్గం బాధపడుతూ ఉంది. శ్రీనివాసరెడ్డి వంటి వారికి కూడా నిరాశే. సో ఎవరికి ఇచ్చారయ్యా అంటే గవర్నర్ 2 స్థానాలకు ఇస్తూ వర్ల రామయ్యకి, రమాదేవికి ఇచ్చారంట. వర్ల రామయ్య పార్టీకి అవిరళ సేవ చేస్తున్నాడండి. వర్ల రామయ్య అనేక సందర్భాల్లో ఓడిపోయేటప్పుడంతా వర్ల రామయ్యను నిలబెట్టేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ గెలుస్తామో లేదో తెలియకపోతే వర్ల రామయ్య అక్కడ ఉండేవాడు. అలాంటిది వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీ కోసం చాలా చేశాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండొచ్చు. కానీ వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు అనిర్వచనీయమని చెప్పాలి. ఆయనకి ఇవ్వటం 100% న్యాయం. ఒక మంచి వక్త కూడా, శాసన మండలిలో ఉండాల్సిన వ్యక్తి, ఒక పోలీసు శాఖలో ఒక ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దట్టు ఆయన నేషనల్ డిబేట్స్లో కూడా ఇంగ్లీష్ చాలా అద్భుతంగా మాట్లాడతాడు. నేషనల్ డిబేట్స్లో కూడా ఆయన మాట్లాడినట్టుగా పెద్ద పెద్ద మంత్రులు కూడా మాట్లాడలేరు. అంత స్థాయి ఉన్న వ్యక్తి. ఆయనకి నిజంగా చాలా రోజుల నుంచి అన్యాయమే జరుగుతుందన్న ఒక భావన ఉంది. రాజ్యసభ స్థానం ఎప్పటి నుంచో ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది 100% సముచితం. ఇకపోతే మీకంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు నయం అంటున్నారు ఎవరు? రాజకీయ నిరుద్యోగి ఏబి వెంకటేశ్వరరావు. రాజకీయ నిరుద్యోగి ఎందుకన్నానంటే ఇతని హయాంలో ఇంటెలిజెన్స్ అట్టర్ ఫెయిల్యూర్. సో ఇతని హయాంలో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంటెలిజెన్స్ అట్టర్ ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం అయిపోయింది ఇతని వల్లనే. సో ఇతను బయటకు వచ్చిన తర్వాత నాకు పదవి కావాలి, నాకు రాజకీయాల్లో నాకు సీట్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. దీంతో ఇతను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాణి వినిపించడంలో భాగంగా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి చెంచాలాగా మారిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి పాలనే 100 రెట్లు బాగుందంటే ఇంకా ఇతనికి విలువే ఉంటుంది ఇంకా ఇతనికి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టి అందరు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చింది కూడా ఇతనే. అసలు ఆ డెసిషనే రాంగ్ డెసిషను ఆ రోజు. అలాంటి డెసిషన్ తీసుకున్న వ్యక్తి ఇవాళ వీళ్ళకి మంచోడైపోయాడు. ఎందుకంటే ఇతను శత్రువుకు మిత్రుడు కదా ఆ రకంగా.